నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నిర్లక్ష్యానికి ప్రాణం బలి కావాల్సి వచ్చిందా? అజాగ్రత్త వల్లే అంత అనర్థం జరిగిందా? సంధ్యా థియేటర్ అపశృతికి అదే కారణమా? ఒకరి తప్పుతో ఓవరాల్ ఇండస్ట్రీపై ఎఫెక్ట్ పడిందా? తెలంగాణ సర్కార్ నిర్ణయం సరైందేనా? పర్మిషన్స్ కట్ చేయడమే పరిష్కారమా? ఎవరి వర్షన్ ఏంటి? ఎంతవరకు కరెక్ట్? సామాన్యుల్ని కష్టపెడితే ఎవరిని వదిలేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా సంధ్యా థియేటర్ ఘటనపై సంచలన ప్రకటన చేశారు. మహిళ చనిపోయిందన్న అల్లు అర్జున్ రోడ్ షో చేశారన్నారు. అమానవీయ ఘటనల్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉపేక్షించబోదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలన్నీ అబద్ధమని అల్లు అర్జున్ అంటున్నారు. నిర్లక్ష్యానికి ప్రాణం బలి కావలసి వచ్చిందా? అజాగ్రత్త వల్లే అంత అనర్థం జరిగిందా? సంధ్యా థియేటర్ అపశృతికి అదే కారణమా? ఒకరి తప్పుతో ఓవరాల్ ఇండస్ట్రీపై ఎఫెక్ట్ పడిందా? తెలంగాణ సర్కార్ సీరియస్ యాక్షన్ మొదలైందా? పర్మిషన్స్ కట్ చేయడమే పరిష్కారమా? సంధ్యా థియేటర్ ఘటనపై తెలంగాణ సర్కారు వైల్డ్ ఫైర్ మీదుంది. ఇలాంటి ఘటనలు జరిగితే సినిమాలకు రాయితీలు ఉండవని తేల్చి చెప్పింది. ఇప్పటికే బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రజలను ఇబ్బంది పెట్టిన ఎవ్వర్నీ వదిలే ప్రసక్తే లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పుష్ప నామ్ ఛోటా హై, సౌండ్ బడా హై, ఇది రియల్ డైలాగ్. కానీ యాక్షన్ బడా హై, సర్కార్ రీసౌండ్ హై, ఇది రియల్ డైలాగ్. సినిమాల్లో ఏమో కానీ ఇక్కడ తగ్గాల్సిందేనని వాయించేసింది. సంధ్యా థియేటర్లో ఘటన జరిగినప్పటి నుంచి ఎన్నో ట్విస్టులు, అరెస్టులు, కోర్టు కేసు, బెయిల్, యాక్షన్, రియాక్షన్లు, ఇలా సస్పెన్స్ థ్రిల్లర్ని మించి సాగాయి. ఆ రోజు అసలేం జరిగిందో సీఎం రేవంత్ రెడ్డి సీన్ టు సీన్, పిన్ టు పిన్ వివరించారు. ప్రాణాలు పోయే ఘటనలు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ ఫైర్ అయ్యారు. ఘటనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన వాళ్లపై కేసులు పెట్టి విచారించాల్సిందేనని స్పష్టం చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట అంశాన్ని అసెంబ్లీలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ లేవనెత్తారు. అసలేం జరిగిందో ప్రకటన చెయ్యాలని, ఘటనపై సమగ్ర విచారణ జరగాలని కోరారు. ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరుగుతాయంటే సినీ పరిశ్రమకు ప్రత్యేక రాయితీలు కల్పించనని స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టిన ఎవరిని ప్రభుత్వం వదిలిపెట్టదని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా, అభిమానులను సంతోషపెట్టుకుంటా, రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. పోలీసులు కేసు చేసిరు. కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్టు చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు. అల్లు అర్జున్ను థియేటర్కు రావద్దని పోలీసులు చెప్పినా వినకుండా వచ్చారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సినిమా చూడటానికి వెళ్లిన కుటుంబంలో మహిళ చనిపోతే 11వ రోజు వరకు హీరో, ప్రొడ్యూసర్ ఎవరూ వారిని పరామర్శించలేదన్నారు. కనీసం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి దగ్గరకు కూడా పోలేదన్నారు. ఇది ఏ రకమైన మానవత్వం? ఇలా వ్యవహరించిన వారిని పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా పోస్టులు పెట్టారని ఫైర్ అయ్యారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం. ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనొద్దానంటే మీరు లా చేయండి అధ్యక్ష. మరి స్టేట్కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ స్టార్, ఫిలిం స్టార్, సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్. ఇఫ్ దే మర్డర్డ్ ఎనీవన్ ఆల్సో we need not to prosecute or otherwise we need not to book any case against these personalities అని మనం మీరు చట్టం చేస్తా అంటే సినీ ప్రముఖులకు కానీ, రాజకీయ ప్రముఖులకు కానీ, స్టార్లు అని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది. వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష. సినిమా పరిశ్రమను ప్రోత్సహించాలని ఎవరూ ఇవ్వని విధంగా రాయితీలను ప్రభుత్వం కల్పించిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. టికెట్ ధరల పెంపుకు, బెనిఫిట్ షోలకు అనుమతిచ్చిందన్నారు. ఈ క్రమంలో ప్రజల ప్రాణాలు పోతుంటే కూడా వాళ్లనేమీ అనొద్దంటారేంటి అంటూ సీరియస్ అయ్యారు. సంధ్యా థియేటర్ ఘటనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన వాళ్లపై కేసులు పెట్టి విచారించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఒక్కరోజు అతను పోలీస్ స్టేషన్కు పొయ్యొస్తే ఏదో పెద్ద ప్రమాదం జరిగినట్టు కన్నీళ్లు కారుస్తున్నారని, ఈ సినీ ప్రముఖుల్లో ఒక్కరైనా బాలుడు శ్రీతేజ్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి పోయారా అంటూ ప్రశ్నించారు. సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు.
అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. అమానవీయ ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం ఉపేక్షించదని వార్నింగ్ ఇచ్చారు రేవంత్. సినిమాలు తీసుకోండి, వ్యాపారము చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి, ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు తీసుకోండి, షూటింగ్లకు సంబంధించి ప్రత్యేక అనుమతులు కూడా తీసుకోండి. ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ నేపథ్యంలో సినీ నటులు అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. తనపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవన్నారు. తన క్యారెక్టర్ను తక్కువ చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. చేయి చూపిస్తూ ముందుకు కదలండని పోలీసులు అంటేనే బయటకొచ్చి చేతులు ఊపానన్నారు. థియేటర్ లోపలికొచ్చిన తరువాత ఏ పోలీసు లోపలికొచ్చి జరిగిన సంఘటన గురించి చెప్పలేదని స్పష్టం చేశారాయన. తీరా విషయం తెలిసేసరికి కేసు ఫైల్ కావడంతో లీగల్ ఇష్యూస్తో ఆసుపత్రికి వెళ్లలేదని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాను సార్, ఎవరినో కలవటానికి, ఒక లేడీని. ఒక వైజాగ్ వెళ్ళాను. ఇక్కడ నుంచి ఎక్కడో ఉప్పళ్ళు ఉంటే, ఎక్కడో దాటి ఉంటే అక్కడికో వెళ్ళాను. అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్, నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు. అలాంటి నా ఓన్ ఫ్యాన్స్, నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని, వాళ్ళు కలవాలి నాకు ఉండదా? అది మినిమం కదా. అసలు ఎవడైనా వెళ్ళి కలుస్తుంది, ఎందుకు కలవను నేను కలవపడడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే ఐఎమ్ టైర్డ్, ఐ కాంట్ గో. అంత మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి కూడా లేదు. బాధిత కుటుంబాన్ని పట్టించుకోవటం లేదని అందరూ ఆరోపిస్తున్నారన్నారు అల్లు అర్జున్. తెలుగువారు గర్వపడేలా సినిమా చేశానని అనుకుంటూ ఉంటే మనల్ని మనమే కిందకు లాక్కుంటున్నామని చెప్పారు. మానవత్వం లేదనడం సరికాదు. మళ్లీ చెబుతున్నా, నా వ్యక్తిత్వంపై చేసిన ఆరోపణలన్నీ 100% అబద్ధం. ప్రస్తుతం న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండడంతో మీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నా. త్వరలోనే అన్నిటికీ సమాధానం ఇస్తానని అల్లు అర్జున్ అన్నారు. మొత్తానికి సర్కార్ సీరియస్ యాక్షన్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరుపై సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాల్లో తగ్గేదే లేదేమో కానీ రియల్ లైఫ్లో తగ్గాల్సిందేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సంధ్యా థియేటర్ ఎపిసోడ్ ఎఫెక్ట్ తెలుగు ఇండస్ట్రీపై పడింది. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. టికెట్ల రేట్ల పెంపు ఉండదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ని పరామర్శించిన ఆయన ప్రతీక్ ఫౌండేషన్ తరపున 25 లక్షల చెక్ ఇచ్చారు. ఇంతకీ శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉంది? వైద్యులు ఏమంటున్నారు? పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన ఎఫెక్ట్ మొత్తం తెలుగు ఇండస్ట్రీపై పడింది. తెలంగాణలో బెనిఫిట్ షోలు పుష్ప 2తోనే ఆగిపోబోతున్నాయి. టికెట్ల రేట్లు పెంచుకోవడం ఇక నుంచి ఉండదు. ఏవైనా దేశభక్తి, చరిత్ర, తెలంగాణ ఉద్యమం తదితర ప్రాముఖ్యతతో కూడిన సినిమాల విషయంలో మాత్రం ఆలోచిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను ఆయన పరామర్శించారు. అతని కుటుంబాన్ని ఆదుకుంటామని హామీనిచ్చారు. చికిత్సకు కావలసిన ప్రతి రూపాయి ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 25 లక్షల రూపాయల చెక్ను అందజేశారు. శ్రీతేజ్ పరిస్థితి చూస్తే చాలా బాధిస్తోందని, త్వరగా కోలుకునేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. నేను భాస్కర్ గారు ఒకటే ధైర్యం ఇస్తున్నాను. మా ముఖ్యమంత్రి గారు జరిగినదంతా కూడా చెప్పడం జరిగింది. నేను కూడా చెప్పాను ముఖ్యమంత్రి, నేను కూడా వెళ్లి నా సొంతంగా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్తో ఒక 25 లక్షల ఆర్థిక సహాయం చేసి ఆ తర్వాత హాస్పిటల్ బిల్స్ అన్ని కూడా గవర్నమెంటే కడతానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇంకా నేను మేనేజ్మెంట్ గారు చెప్పినా మీరు ఎవరు కూడా ఒక్క పైసా తీసుకోవద్దని. ఎంత ఖర్చు అయినా సరే అది హైదరాబాద్లో కానీ, ఇండియాలో కానీ, అమెరికాలో కానీ ఆ అబ్బాయిని బతికిచ్చే మెడిసిన్ ఎక్కడున్నా తెప్పియాలని చెప్పి వీరికి చెప్పడం జరిగింది. ఎవరో తప్పు చేసిందని మేము తప్పించుకోము. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కిమ్స్ వైద్యులు తెలిపారు. బాలుడికి సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆక్సిజన్ అవసరం లేకుండా బాబు ఊపిరి పీల్చుకోగలుగుతున్నాడని చెప్పారు. ఆహారం కూడా తీసుకుంటున్నాడని అన్నారు. కాకపోతే అప్పుడప్పుడు జ్వరం వస్తోందని, నాడీ వ్యవస్థ స్థిరంగానే పనిచేస్తోందని అన్నారు. తొక్కిసలాట ఘటనలో ఊపిరాడక బాలుడి నాడీ వ్యవస్థ, మెదడుపై తీవ్ర ప్రభావం పడిందని డాక్టర్లు చెబుతున్నారు. అటు శ్రీతేజ్ హెల్త్ కండిషన్ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని
జరిగిందని అల్లు అర్జున్ అన్నారు. ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్. ఎందుకంటే నేను చాలా బాధపడతాను అలాంటి విషయాలు. ఎందుకంటే నేను ఎస్పెషల్లీ ఫిల్మ్ పర్సన్గా నా లైఫ్ అంబిషనే దాట్ థియేటర్కి వచ్చిన జనాల్ని ఎంటర్టైన్ చేద్దామని. అరే మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అంతా నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్ అబ్బా. మీ మనసుల్ని గెలిచి పంపించాలని అనుకునే మనిషిని అలాంటి థియేటర్లో అలాంటి థియేటర్నే టెంపుల్ లాంటిది. అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడా ఎవరైనా? నాకు నిజంగా బాధగా ఉంది. సో కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. ఐ రియలీ విష్ గుడ్ I'm having a few hourly updates about what's happening with the kid. అబ్బాయి సీతేజ్కి ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది అప్డేట్లో ఉన్నాను. గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు, లైట్ కదులుతున్నాడు, హీస్ ప్రోగ్రెసింగ్. దిస్ గుడ్ థింగ్ దట్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇన్ని మిస్హ్యాప్స్లో అదొక్కటి ఆనందపడగలిగే విషయం. నిజానికి అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కలెక్షన్లలో దేశంలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. కానీ ఒకే ఒక్క నిర్లక్ష్యం ఆ సినిమా యూనిట్నే కాదు, తెలుగు ఇండస్ట్రీని వెంటాడుతోంది. బెనిఫిట్ షోలు లేకుండా చేసేసింది. సినిమా సక్సెస్ ఏమో కానీ అల్లు అర్జున్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సంధ్య థియేటర్ ఘటనలో రేవతి ప్రాణాలు పోవడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ చావు బతుకుల మధ్య ఉండడం స్టైలిష్ స్టార్ ని కన్నీళ్లు పెట్టిస్తోంది. బెనిఫిట్ షోకు ఆయన కార్లో సైలెంట్ గా వచ్చి ఉంటే సినిమా సాఫీగా చూసేవారు. అలాగే ఎవరికీ ఏ ఇబ్బంది కలిగేది కాదు. కానీ ఆయన ఎప్పుడైతే ర్యాలీ చేసుకుంటూ జనాల్లోకి వచ్చారో అప్పుడే తొక్కిసలాటకు దారితీసింది. ఘటనలో ఒక ప్రాణం పోవడం, ఆ టైంలో అల్లు అర్జున్ బాధ్యతారహితంగా ప్రవర్తించారనే ఆరోపణలతో ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అయింది. ఇకపై తాము అధికారంలో ఉన్నంత వరకు సినిమా వాళ్ల ఆటలు సాగవని, టికెట్ ధరల పెంపు కానీ బెనిఫిట్ షోలు కానీ ఇక ఉండవని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మై ఫిల్మ్ ఇండస్ట్రీ जो बड़ा लोग है, मैं उन लोगों से गुजारिश करता हूं, इनह्यूमन नहीं रहना. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो. मगर किसी का हत्या होने के बाद, किसी का जान बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है. उन लोगों के लिए कोई भी तकलीफ दिए उन लोगों को कांग्रेस सरकार ने, मेरे सरकार ने छोड़ने वाला नहीं है. సినిమా, పబ్లిక్, ప్రభుత్వం ఈ మూడు ఇంటర్లింక్. మూవీ షూటింగ్ నుంచి రిలీజ్ వరకు ప్రతిదానికి ప్రభుత్వ సహకారం అవసరం. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రీమియర్ షోలకు అనుమతి తప్పనిసరి. దీనికి వచ్చే అభిమానుల రెస్పాన్సిబిలిటీ కూడా అటు పోలీసులు, ఇటు నిర్వాహకులది. కానీ పుష్ప 2 విషయంలో ఇది జరగలేదు. సంధ్య థియేటర్కు రావడానికి పర్మిషన్ లేకున్నా అల్లు అర్జున్ రూఫ్ టాప్ లో చెయ్యి ఊపుకుంటూ వచ్చేశారు. అసలే బెనిఫిట్ షో, హీరో వస్తున్నాడంటే క్రౌడ్ మామూలుగా ఉండదు. అందులోనూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్. సంధ్య థియేటర్కు అల్లు అర్జున్ వచ్చిన వెంటనే చుట్టుపక్కల థియేటర్ల నుంచి ఫ్యాన్స్ ఎగబట్టమే తొకిసలాటకు కారణమైంది. జనాన్ని కంట్రోల్ చేయలేకపోవడంతో నిండు ప్రాణం బలైపోయింది. కొందరి అజాగ్రత్తే దీనికి కారణం. ఇప్పుడు ఎఫెక్ట్ అంతా టాలీవుడ్ సినిమాలపై పడుతోంది. ఇక ముందు బెనిఫిట్ షోలకు ఛాన్సే లేదు. స్టార్ హీరోల సినిమా బడ్జెట్ అయితే 100 కోట్లలో ఉంటుంది. రెమ్యునరేషన్ల గురించి ఇక చెప్పనక్కర్లేదు. ఇలా తీసిన సినిమాలకు తొలి 4-5 రోజులే కీలకం. ఈ టైంలో రేట్లు పెంచేందుకు ఏ ప్రభుత్వం పర్మిషన్స్ ఇస్తుంది? బెనిఫిట్ షోల నుంచి 4-5 రోజుల వరకు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ఓకే అంటోంది. ఫలితంగా ఆ సినిమా యూనిట్ కు ఫుల్ ప్రాఫిట్. ఇదే విషయంలో పుష్ప 2కు అంతకు మించిన పర్మిషన్స్ ను తెలంగాణ సర్కార్ ఇచ్చింది. కానీ కొందరి నిర్లక్ష్యం, మరికొందరి అజాగ్రత్త సంధ్య థియేటర్లో అపశృతికి కారణమైంది. ఇప్పుడు ఆ ఘటన టోటల్ గా ఇండస్ట్రీపై ఎఫెక్ట్ చూపిస్తోంది. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షోకు వెళ్లటానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదా? వద్దని చెప్పినా అల్లు అర్జున్ వినలేదా? పోలీసులు అనుమతి ఇచ్చారా లేదా అనేది కూడా ఆయనకు తెలీదా? దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏం చెబుతోంది? ఈ నెల 4న పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోను చూసేందుకు దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతి కుటుంబం ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్కు వెళ్లింది. అక్కడకు రాత్రి 9:30 గంటల సమయంలో సినిమా చూసేందుకు సినీ హీరో అల్లు అర్జున్ థియేటర్ దగ్గరకు వచ్చారు. దీంతో ఆయన్ని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో పరిస్థితిని కట్టడి చేసేందుకు పోలీసులు లాఠీ చార్జి చేయాల్సొచ్చింది. ఈ సమయంలో అక్కడే ఉన్న రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్ జనాల కాళ్ల మధ్యలో పడిపోయారు.
తీవ్రంగా గాయపడి సొమ్మసిల్లిపోయారు. వెంటనే తల్లి కుమారుడికి పోలీసులు సిపిఆర్ చేసి బతికించే ప్రయత్నం చేశారు. వెంటనే ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తల్లి మృతి చెందగా కుమారుణ్ణి మెరుగైన చికిత్స కోసం కిమ్స్ ఆసుపత్రికి పంపించారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ టీంపై కేసు నమోదైంది. సెక్షన్ 105, 118 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు వచ్చినప్పుడు భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు సంధ్య థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. థియేటర్కు సంబంధించిన కొందరిని అరెస్టు చేశారు. అల్లు అర్జున్ వస్తున్న సమాచారాన్ని పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. తొక్కిసలాట కేసులో ఈ నెల 12న అల్లు అర్జున్ను అరెస్టు చేశారు. అల్లు అర్జున్ A11గా పేర్కొన్న పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ను విధించింది. దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా బెయిల్ ఆర్డర్లు జైలు అధికారికి చేరేసరికి రాత్రి వరకు సమయం పట్టడంతో మరుసటి రోజు 13న జైలు నుంచి రిలీజ్ అయ్యారు. బన్నీ అరెస్ట్, జైలు, బెయిల్, రిలీజ్ వరకు 18 గంటల పాటు రన్ టైంతో రియల్ షో. బ్లాక్ బస్టర్ పిక్చర్ను మించిన సస్పెన్స్తో థ్రిల్లర్ను తలపించింది. 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ వచ్చేందుకు తాము అనుమతి ఇవ్వలేదని పోలీసులు స్పష్టం చేశారు. సినిమా హీరో, హీరోయిన్స్ చిత్ర యూనిట్ వస్తున్నట్టు థియేటర్ యాజమాన్యం తమకు సమాచారం ఇచ్చిందని, అయితే తాము అందుకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. అయినా వారు వచ్చారని, దీంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందిందన్నారు. ఆయన రావడమే కాకుండా అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టారన్నది పోలీసుల వెర్షన్. ఇక ఇదే తొక్కిసలాట ఘటనకు సంబంధించి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ యాజమాన్యానికి పోలీసులు షోకాస్ నోటీసులు ఇచ్చారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రాణం పోయిందని, లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులు 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని హైదరాబాద్ నగర పోలీసులు ఆదేశించారు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి. ప్రచారం మోజులో పడి ప్రజల ప్రాణాలు తీశారని కంప్లైంట్లో పేర్కొన్నాడు. ప్రేక్షకులను కంట్రోల్ చేయలేమని పోలీసులు చెప్పినా పట్టించుకోలేదని, పుష్ప 2 చిత్ర యూనిట్పై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఏ పెద్ద హీరో సినిమా రిలీజ్ ఉన్నా ఒకరోజు ముందే బెనిఫిట్ షో వేయటం కామన్ అయిపోయింది. అసలు ఈ బెనిఫిట్ షోలు ఎవరి బెనిఫిట్ కోసం వేస్తున్నారనే విషయంపై భిన్న వాదనలున్నాయి. బెనిఫిట్ షోల పేరుతో అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచుతున్నారు. బెనిఫిట్ షోల ప్రాథమిక ఉద్దేశం హీరో ఇమేజ్ను పెంచుకోవడమే. అభిమానుల్ని పెద్ద సంఖ్యలో థియేటర్కు రప్పించడం రిస్క్. ఈ విషయం తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయి. పోలీస్ పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరు పోకూడదు. పోలీస్ పర్మిషన్ ఇచ్చినా రిపీట్ కావద్దని భవిష్యత్తులో ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి ఎట్లా ఉంటుంది రిలేషన్? భవిష్యత్తులో మంచిగానే ఉంది. వాళ్ళని ప్రోత్సహిస్తాం. మేము ఒకటే చెప్తున్నాం, పోలీస్ వాళ్ళు చెప్పినట్టు పర్మిషన్ రిజెక్ట్ చేసిన బయటకు వెళ్ళదు. ఎప్పుడు కూడా మీరు ఓపెన్ టాప్ వీళ్ళలో ర్యాలీలు షోలు చేయడానికి కాదు, ఇలాంటి హీరోలు ప్రొడ్యూసర్లు కోఆపరేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. హీరోలకు ఇమేజ్ ముఖ్యమే కావచ్చు, కానీ దానికోసం జనం ప్రాణాలు తీస్తారా అనేది ఇక్కడ ప్రభుత్వం అడుగుతున్న ప్రశ్న. పోలీసులు అనుమతి ఇచ్చారా లేదా అనేది కూడా అల్లు అర్జున్కు తెలియదన్నారు మంత్రి శ్రీధర్బాబు. పోలీసుల నుంచి సమాచారం తీసుకున్న తర్వాతే సీఎం స్పందించారని, మానవీయ కోణం మర్చిపోయారని బాధతో చెప్పారని తెలిపారు. గాయపడ్డ చిన్న అబ్బాయిని బ్రతికించాలనేదే తమ ప్రయత్నమని శ్రీధర్బాబు అంటున్నారు. స్పష్టంగా సమాచారాన్ని అందించామని పోలీస్ అధికారులు చెప్పిన వైనం తప్పకుండా మళ్ళా తిరిగి మేము పోలీస్ అధికారులను కూడా సమాచారాన్ని తెలుసుకుంటాం. ఎందుకంటున్నాం అంటే ఈరోజు అక్కడ ప్రస్తావన ఏంది, ఒక మానవతా దృక్పథంతో చనిపోయిన ఆ సోదరిమణి కుటుంబ సభ్యులను పరామర్శించాల్సింది ఉండే, చావు బ్రతుకుల్లో చికిత్స పొందుతా ఉన్న ఆ చిన్నారిని బతికియాలనే ఆకాంక్ష కనబడలేదు. మొత్తానికి సర్కార్ సీరియస్ యాక్షన్ టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఈ ఇష్యూపై అటు జనంలో చర్చ నడుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందేననే టాక్ వినిపిస్తోంది.